మయసభలో మరి సుయోధనుడు నీళ్లు కాని దాన్ని నీళ్ళు అనుకుని పక్క జరిగిపోవడము, నీళ్లు కాని దాన్ని నీళ్ళు అనుకుని అందులో కాలు పెడితే మరి ఈ విధంగా మరి ఆ నీటిలో మునిగిపోయాడు. అది నీళ్లు కాదనుకున్నాడు, నడిచిపోయాడు, కానీ అందులో మునిగిపోయాడు. అది అక్కడ చూసిన ద్రౌపది పక్కన నవ్వింది. ఆ నవ్వుకి మరి ఈయనకి కొత్తలాడిపోయాడు. అక్కడి నుంచి మొదలైంది మహాభారతం అంతా. అసలు రామాయణం మొదలైంది ఆ సీత యొక్క ఆ మాయాలేడి అక్కడి నుంచి. అలాగే ఆ మయసభలో భ్రమల్లో పడిపోయిన సుయోధనుడు మరి పరిశీలన చేయలేదు. ఇది నీళ్ళ కాదని మెల్లిగా కాలుతో తడిచి చూసి ఆ తర్వాత చూడొచ్చు కదా, నాకంతా తెలుసులే అనుకున్నాడు అనమాట. కంటికి కనపడేదే సత్యం అనుకున్నాడు. సీత కూడా కంటికి కనబడే సత్యం అనుకుంది, దానిలో మరి బాధలు పడింది. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే నీకు కంటికి కనబడే దృశ్యము అది నిజము కావచ్చు, అనిజము కావచ్చు. కొంచెం పరిశోధన చేయవలే. వెంటనే ఎక్కడ ఏ ఒక్క నిర్ణయము తీసుకురాదు, నిర్ధారితముగా మనం చెప్పజాలము. కనుక పరిశీలన చేయవలే.